12 ఏండ్లు పెళ్ళయి 11 ఏండ్లు అత్త దగ్గరనే ఉండి అత్త వండిన వంటని కడపార తిని ఆ అత్తనే చంపాలని చూసింది ఒక ఆడిది. అత్త మావని చంపేస్తే ఇంట్లో పెత్తనమంతా నాకే వస్తుందని అని ఆశ అనమాట. అట్లా వేసి ఆ మొగనికి అయితే 5-6 సార్లు మందులు పెట్టింది. అత్త మావకి చేతబడి చేసింది. 5-6 సార్లు మందులు పెట్టింది. అత్తకు ఆ చేతబడి తగిలి కూడా తను బచాయించింది. దాని గడియో పుట్టిన గడియో ఏందో కానీ బతికి బయటపడ్డది. అది కాస్త దాని మొగనికి తగిలింది. అటు చేతబడి తగిలింది, ఇటు మందులు 5-6 సార్లు పెట్టిన మందులు 2 మిక్స్ అయిపోయి లివర్ ఖరాబ్ అయ్యి వాడు చనిపోయాడు. చనిపోయినాక మరి అత్తమామ అక్కడ ఉండాలి కదా. అత్తమామ ఏమన్నారంటే పిల్లల బాధ్యత అంతా మాదే, నువ్వు ఉండు, రూమ్లో ఉండు, నీ ఖర్చుల మంద నువ్వు సంపాదించుకో అని అన్నారు. అంటే అది నచ్చలే ఆమెకి ఆస్తులు ఇవ్వాలంట. ఆస్తులు ఎందుకు ఇస్తారో, మనవాడు ఉండు కాబట్టి మనవనికే ఇస్తాం ఆస్తులు, ఆమెకి ఎందుకు ఇస్తాం, ఇయ్యం కదా. ఇక ఆమె తిరగని పోలీస్ స్టేషన్ లేదు. 2 టౌను, సిఐ, ఎస్ఐ, ఎస్పీ అన్ని స్టేషన్ తీసింది. మహిళా పోలీసు అన్నీ తిరిగింది. కానీ అలాంటి వేస్ట్ ముండకి సపోర్ట్ చేసిన ముండా కొడుకులు పురుగులు పడి చేస్తారు. మందులు తెచ్చి ఇచ్చిన దాని అమ్మమ్మ దాని కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. దానికి సహాయం చేసిన వాళ్ళందరూ